హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాల్లో ఒకటైన రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసుకుందాం. అమ్మవారి ప్రసాదానికి కాబట్టి నేను ఇక్కడ ఆవు నెయ్యి వాడుతున్నాను. మీరు ఏ నెయ్యి ఉంటే తీసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని బాదం పలుకులు, కొద్దిగా జీడిపప్పు వేసి దోరగా వేయించుకుందాం. జీడిపప్పు ఇలా బాగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకుందాం. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నేతిలో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకుంటున్నాం. ఈ రవ్వ కేసరికి 1 కప్పు గోధుమ రవ్వకి 1/2 కప్పు నీళ్ళు వరకు పడుతుంది. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. గోధుమ రవ్వ చిన్న మంట మీద పెట్టి అది వేగేలోపు ఇక్కడ నీళ్లు వేడి చేస్తున్నాం. 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. చిన్న మంట మీద నూక దోరగా వేయించుకోవాలి. పక్కన నీళ్లు మరుగుతూ ఉంటాయి. మనం ఈ నూక ఎంత దోరగా వేయించుకుంటే మన కేసరి అంత టేస్ట్గా ఉంటుంది. ఏమైనా పూజలకు ప్రసాదాలు చేయాలంటే ఎలా కుదురుతాయో అని ఎవరైనా కంగారు పడతారు. అలా అవసరం లేదు. ఇలా ఈ కొలతలతో చేసుకుంటే ఏ ప్రసాదాలైనా కూడా చాలా టేస్ట్గా వస్తాయి. గోధుమ రవ్వకి 4 కప్పులు వాటర్, 1.5 పంచదార. ఈ కొలతలతో చేస్తే ఎవరికైనా సరే పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా, ఈ వరలక్ష్మి వ్రతాలకి ఎక్కువగా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ప్రసాదాలంటే చాలా భయపడతారు. వాళ్ళు కూడా అసలు భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ప్రతి ప్రసాదం కొలతలతో చేసుకుంటే అన్నీ చాలా బాగా కుదురుతాయి. మన వీడియోని ఫాలో అవుతూ నేను చేసినట్టు ప్రసాదాలు మీరు కూడా కొలతలతో చేసుకోండి. హడావుడిగా నూక వేగకుండా నీళ్లు పోసేస్తే ప్రసాదం టేస్ట్ రాదు. నూక దోరగా వేగిన తర్వాత మాత్రమే మరుగుతున్న నీరు తెచ్చి పోసుకోవాలి. అలా అయితే ప్రసాదం చాలా టేస్ట్ గా వస్తుంది. గోధుమ రవ్వ ఇలా బాగా దోరగా వేగిన తర్వాత ఈ మరుగుతున్న నీళ్లు తెచ్చి పోసుకోవాలి. చిన్న మంట మీద మాత్రమే నీళ్లు పోయాలి. ఇది ఫస్టే నూకంతా బాగా వేగడం వల్ల, నీళ్లు మరగడం వల్ల ఉండకడపదన్న డౌట్ ఎక్కడ ఉండదు. సిమ్లో పెట్టి నూక దగ్గరికి ఉడికేంత వరకు బాగా కలపండి. చూడండి, అసలు ఎక్కడ ఉండనదే లేదు. నూక బాగా వేగి మరిగి నీళ్లు పోయడం వల్ల అసలు ఎక్కడ కట్టదు. ఇది ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం దీంట్లో పంచదార వేసుకోవాలి. నూక పలుకన్నదే లేకుండా ఉడికింది. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుందాం. 1 కప్పుకి 1.5 పంచదార. స్వీట్ తక్కువ తినేవారైతే 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. పంచదార అంతా కరిగిన తర్వాత మళ్ళీ ఇలా కొంచెం లూజ్ గా ఉంటుంది. కాసేపటికి మళ్ళీ దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఫుడ్ కలర్ వేసుకుందాం. ఫుడ్ కలర్ ఆప్షనల్. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అందరికీ నచ్చదు కాబట్టి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. ఫుడ్ కలర్ వేసి బాగా పొంగిన తర్వాత దగ్గర పెట్టి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ అవి వేసుకుని ఇందాక 1/2 కప్పు నెయ్యి వేసి వేయించాను కదా, ఇంకా 1/4 కప్పు నెయ్యి వరకు వేసుకోవచ్చు. ఇవన్నీ వేయించి ఒకసారి కలుపుకుని ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. 1-2 స్పూన్లు ఇలాచీ పౌడర్ వేస్తున్నాం. 4 ఇలాచీల్ని 1 స్పూన్ పంచదార వేసి మిక్సీ పెట్టాము. ఇంతే, బాగా కలిపిన తర్వాత మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. అంతే.
స్టవ్ ఆఫ్ చేసి దేవుడికి పెట్టడానికి నైవేద్యం పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న జీడిపప్పులతో డెకరేట్ చేసుకుని చూసారా మన రవ్వ కేసరి ఎంత పర్ఫెక్ట్గా తయారైందో. మీరు కూడా ఇదే కొలతలతో తయారు చేసుకుంటే మీకు కూడా ఇలాగే వస్తుంది. ఇప్పుడు నేను రుచి చూసి ఎలా వచ్చిందో చెప్తాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఉదయాన్నే ఏ టెన్షన్స్ లేకుండా ఈ కొలతలతో ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మనం తీసుకున్న కప్పు రవ్వకి కప్పున్నర పంచదార, 4 కప్పులు వాటరు, 3/4 కప్పు దాకా నెయ్యి వేసుకుని కేసరి తయారు చేయండి. మీకు కూడా ఎలా కుదురుతుందో చూడండి. మా రవ్వ కేసరి అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని ఫాలో అవ్వండి.